బాగున్నారు అనుకుంటున్నాను. సో బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను మీతోటి ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. అదేంటంటే లవ్. ఈరోజు నేను లవ్ టాపిక్ తోటి వచ్చేసాను. సో లవ్ అంటే చాలామంది చాలా విధాలుగా తీసుకుంటున్నారు. కొందరు మంచిగా తీసుకుంటున్నారు, అలాగే కొందరు చెడుగా కూడా తీసుకుంటున్నారు. సో మంచిగా తీసుకోవడం అయితే ఓకే, కానీ చెడుగా తీసుకునే వాళ్ళకి ఎందుకు అలా తీసుకుంటున్నారు అర్థమవుతుంది. లవ్ అంటే ఎందుకు చెడు అభిప్రాయం? ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకొని లవ్ చేసుకుంటున్నారు. సో అలా చేయడం తప్పు. లవ్ అనేది తప్పు, అది ఒక పెద్ద బూతు, అదొక చెడు అన్నట్టు చూస్తున్నారు ఈ రోజుల్లో. సో ఎందుకు అలా చూస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ద్వారా దానికి లవ్ అని పేరు పెట్టడం ద్వారా అది తప్పు అంటారా? అలానే నేను అనుకోను. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనకి రిలేషన్స్ ఉంటాయి. ఫస్ట్ రిలేషన్ వచ్చి అమ్మ నాన్న, ఆ తర్వాత అక్క, అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అంటే ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అండ్ ఇంకా వచ్చేసి మన రిలేటివ్స్ లైక్ అత్తయ్య, మామయ్య, పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, పెదనాన్న, ఇలా చాలా రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళని మనం ఇష్టపడతాం, ప్రేమిస్తాం. మరి వాళ్ళకి మనకి ఉన్న సంబంధం మనం వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే లవ్ అనే కదా చెప్తాం. మరి అది తప్పు కదా. అంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేది అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాం, కాకపోతే పర్సన్స్ వేరుంటారు, అవునా కదా. సో అది నేనైతే లవ్ అనే వర్డ్ తప్పుగా అనుకోను. కానీ ఈ రోజుల్లో చాలామంది లవ్ అంటే లైక్ ఒక బూతులాగా చూస్తున్నారు. లవ్ అనే వర్డే వాడడం తప్పు అంటున్నారు. సో అది ఎందుకో అర్థం అవ్వట్లేదు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే లవ్ అనే దాన్ని లైక్ చెడుగా తీసుకోవద్దు, మంచిగా తీసుకోండి. ఎందుకంటే లైక్ ఒక అబ్బాయిని చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయడం అది తప్పు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్కి మనం లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాం. మరి అది తప్పే కదా. అంటే ఇక్కడున్న రిలేషన్ తప్పు, అక్కడున్న రిలేషన్ తప్పు, రెండో తప్పే కదా. అలాంటప్పుడు అసలు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకూడదు. మన ఇంట్లో వాళ్ళని కూడా మనం ప్రేమించకూడదు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడి రిలేషన్, ఇక్కడ రిలేషన్. సో అక్కడ రిలేషన్కి ఇక్కడ రిలేషన్కి డిఫరెన్స్ చూడండి. లవ్ అనే దాన్ని తప్పుగా అనుకోవద్దు. లవ్ అనే దాన్ని చాలా ప్రేమించండి, నిజంగా ప్రేమించండి. ఎందుకంటే లవ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఈవెన్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఎవరో ఒకరికి ప్రతి ఒక్క పర్సన్కి ఇష్టమైన వాళ్ళు ఒకరు ఉంటారు. అందరికంటే ప్రాణం, తనే నా ప్రాణం అనుకునే వాళ్ళు ఎవరో ఒకరు కంపల్సరీ ఉంటారు. వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. లైక్ వాళ్ళ కోసం ప్రాణం అయినా అడ్డేస్తాను ఒక పర్సన్ ఉంటారు. నేనైతే నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ అమ్మ నాన్న, ఆ తర్వాత ఎవరైనా అనుకుంటారు. సో నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మా అమ్మ నాన్నకి ఇస్తాను. అలాగే మీరెవరికి ఇస్తారో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పర్సన్ అంటే ఇష్టం ఉంటుంది. లైక్ అది అంటే మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, బ్రదర్, సిస్టర్, మామ్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఇలా లైక్ ఇంకా మ్యారేజ్ అయితే హస్బెండ్, తర్వాత కిడ్స్ వస్తే లైక్ పిల్లల కోసం ఏదైనా చేయాలని ఒక తల్లి ఆవేదన పడుతుంది. కాబట్టి సో మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి లవ్ ఎక్స్ప్రెస్ చేయడం తప్పనకండి. ఎందుకంటే లవ్ అనేది చాలా మంచిది. సో నేను ఈ టాపిక్ మీతో షేర్ చేద్దామని వచ్చాను. సో దయచేసి ఎవరు కూడా లవ్ అనే వాడిని తప్పుగా అనుకోవద్దు. చాలా మంచిది లవ్. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని లవ్ అనడం, దాన్ని బూత్ అనుకోవడం తప్పు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తాం అదే లవ్. మనం వీళ్ళనైతే ఎలా ప్రేమించామో వాళ్ళని అలాగే ప్రేమిస్తాం. కాబట్టి లవ్ అనే దాన్ని ఎవరు చెడుగా చూడొద్దు. సో చూసారు కదా, నేను మాట్లాడింది ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్ అయితే కామెంట్ చేయండి. రాంగ్ అనిపిస్తే రాంగ్ అని కామెంట్ చేయండి, రైట్ అనిపిస్తే రైట్ అని కామెంట్ చేయండి. అలాగే నేను మాట్లాడింది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్.